మిస్టర్ రావణ్ పార్ట్ 11 రచయిత అంజనా గారు. నిధి ఆలోచిస్తూ నిజంగా అది ఫేక్ వీడియోనా అని తేజ కోసం ఆలోచిస్తూ ఎక్కడికి వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడని టెన్షన్గా అతను వెళ్ళినప్పుడు జరిగింది గుర్తుకు వచ్చి బాధగా మారిపోతుంది. నిధి భోజనం చేతూ రారా అని తేజ ప్రేమగా పిలుస్తుంటే నిధి అసహ్యంగా తేజ వైపు చూస్తూ నీకు సిగ్గు లేదా, నేను ఎంత అసహించుకుంటున్నా, ఎందుకు ప్రతిసారి నా దగ్గరికి వస్తున్నావు? ప్లీజ్ తేజ, నాకు దూరంగా ఉండు, నువ్వు నా జీవితంలోకి రావద్దు అని తన చేతులు జోడించి మరీ అడుగుతుంది. తేజ, అది కాదురా నేను చెప్పేది, ఎందుకు నువ్వు వినిపించుకోవట్లేదు అని తేజ తనకి నచ్చ చెప్పాలి అని చూస్తూ ఉన్నా నిధి మాత్రం అసలు తేజ మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా అతనికి రెండు చేతులు జోడించి ప్లీజ్ తేజ, నన్ను వదిలి నీ కాళ్ళు పట్టుకుంటాను, నీ నీడు కూడా నా మీద పడటం నాకు ఇష్టం లేదు అని నిధి అరిచేసరికి తేజ అక్కడ ఉండలేక అదే టైంలో ప్రణవ్ కాల్ చేసేసరికి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నిధి జరిగింది గుర్తు చేసుకొని తప్పు చేశానా, తేజ గురించి తెలిసి కూడా అతని మీద నమ్మకం లేనట్టు మారిపోయాను, ఎందుకు ఇలా మాకే జరగాలి అని నిధి ఆలోచనల మధ్యలో ఉండిపోతుంది. ఇంతలో బయట కార్ ఆగిన సౌండ్ వినిపించి నిధి ఫాస్ట్గా అక్కడికి వస్తుంది. తేజతో పాటు వస్తున్న ప్రణవ్ వైపు చూసి ఎవరు తను అని ఆశ్చర్యంగా వాళ్ళ వెనకే వస్తూ ఉన్న మధు వైపు చూస్తూ వదినా అంటూ ఫాస్ట్గా మధు దగ్గరకు పరుగున వెళ్తుంది. మధు ఆశ్చర్యంగా నిధిని అక్కడ చూసి తనకి ఏం అర్థం కాక తేజ వైపు చూస్తుంది. తర్వాత చెప్తాను అని తేజ చెప్పేసరికి ఏమైంది నిధి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఏం లేదు వదిన, తర్వాత చెప్తాను అని, నువ్వు బాగానే ఉన్నావా అని నిధి అడుగుతుంది. అప్పుడే మెట్ల మీద నుంచే వస్తున్న తేజ వాళ్ళమ్మగారు లోపలికి వస్తూ ఉన్న ప్రణవ్ మధును చూసి కంగారుగా ప్రణవ్ బాబు అని ప్రణవ్ దగ్గరికి వెళ్ళి ఎందుకు రాలేదు నా దగ్గరికి, ఎన్ని రోజులు అని అలిగినట్టుగా ఫేస్ పెడుతుంది. అది కాదండి, కొంచెం బిజీలో ఉండి అని ప్రణవ్ ఏదో చెప్తూ ఉంటే నువ్వెప్పుడూ అంతే, పెద్ద బిజినెస్ మ్యాన్ కదా నువ్వు, నీకు వీడు తప్ప మేము ఎక్కడ కనిపిస్తాంలే అని తన పక్కనే ఉన్న మధు వైపు చూసి ఎన్ని రోజులు మాకు దూరంగా ఉంది ఈ అమ్మాయి కోసమేనా, నిజంగా చాలా బాగుంది ప్రణవ్ బాబు, దేవకన్యలాగా అని ఆవిడ మధుని వరిపంగా చూస్తుంది. వాళ్ళు ఎవరు అర్థం కాక మధు అయోమయంగా చూస్తూ ఉంటే తేజ వాళ్ళ అమ్మ పక్కన నిలబడి మా అమ్మ సావిత్రి అని పరిచయం చేస్తాడు తేజ. మధు అయోమయంగా మరి వాళ్ళు అని మధు ఏదో అనేలోపే అమ్మగారు భోజనం సిద్ధమయ్యింది అని వచ్చి పిలుస్తున్న ఆవిడ వైపు చూసి ఆశ్చర్యంగా అంటే వీళ్ళు అని తేజ వైపు కోపంగా చూస్తుంది. ప్రణవ్ వాళ్ళని వింతగా చూస్తున్న మధు వైపు చూస్తూ నవ్వుతుంటే నువ్వు నవ్వకు బావా, నాకు నిన్ను చంపేయాలి అనిపిస్తుంది అని కోపంగా మధు అరుస్తుంది. తేజ నవ్వుతూ అదిగో అప్పుడే రూమ్లో నుంచి వస్తున్నారు చూడు మా నాన్న అని తేజ చూపిస్తున్న వైపు చూసి ఆశ్చర్యంగా మీరా అని నోరు తెరుస్తుంది మధు. ఏంటమ్మా, నేనే, నమ్మకం లేదా, అంతేలే, నువ్వు నన్ను మర్చిపోవడం నీకు ఈజీయే కదా, ఎంతైనా మీ కాలేజ్ ప్రిన్సిపాల్ని అని ఆయన నవ్వుతుంటే అంటే మీరందరూ నన్ను మోసం చేశారా, ఎందుకురా ఎంతలా నటించావని తేజ వెంట అతన్ని కొట్టడానికి పరిగెడుతూ ఉన్నా మధుని ఇష్టంగా చూస్తూ ప్రణవ్ పాప ఎక్కడంటి అని అడిగితే తను నిద్రపోతుంది అని నిధి చెప్తుంది. నిధి మాటలకు ప్రణవ్ తన వైపు చూసి ఆర్ యు ఓకే నిధి అని అడుగుతాడు. నిధి అవును అన్నట్లుగా తల ఊపితే నీతో ఒక 5 minutes మాట్లాడాలి అని ప్రణవ్ నిధితో చెప్తూ ఉండే సావిత్రి గారు తర్వాత మాట్లాడండి, ఇప్పుడు భోజనం చేయండి, చాలా టైం అవుతుంది కదా అని ఆవిడ రంగమ్మ భోజనాలకు సిద్ధం చేయు అని చెప్తుంది. రంగమ్మ భోజనానికి సిద్ధం చేస్తే అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. నిధికి మాత్రం తేజాని చూసిన దగ్గర నుంచి
తన మనసులో లేదు. అతను ఏ తప్పు చేయకపోయినా తను పొరపాటు పడి అతన్ని అన్న మాటలు, దూరం పెట్టిన క్షణాలు తనకి గుర్తొస్తూ ఉంటే నిధి మనసులో లేదు. తేజ మధుతో మాట్లాడుతూ తనకి ఇష్టమైన ఫుడ్ పెట్టేస్తూ తింటుంటే ప్రణవ్ మధు ఫేసులో సంతోషాన్ని చూస్తూ తనకి కావాల్సింది కూడా ఆ సంతోషమే. ప్రెజెంట్ తను ఎక్కడ ఉంటేనే సేఫ్టీ, తనని ఒంటరిగా వదిలి నేను ఒక్క స్టెప్ కూడా ముందుకు వెయ్యలేను అని ఆలోచిస్తూ వాళ్ళ భోజనం కంప్లీట్ అయిపోతుంది. ప్రణవ్కి మధుని చూసిన దగ్గర నుంచి తన దగ్గరే ఉంటాను అని మారం చేస్తూ ఉంటే తేజ సరే అని రూమ్లోకి వెళ్తాడు. నిధి తేజ కోసం ముందే రూమ్లో ఎదురు చూస్తూ అతను ఎప్పుడు రూమ్లోకి వస్తాడా అని అతని కోసం చూస్తూ ఉంటుంది నిధి. మధు వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతే ప్రణవ్ బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ అసలు ఏం జరుగుతుంది, ఎలా దీన్ని ఆపాలి, ఎవడవాడు అని ఆలోచిస్తూ ప్రణవ్ ఉండిపోతాడు. మధు ప్రణవ్ని కదపాలి అని అనుకోదు. అతని ఆలోచనలు ఎంతకి దారి తీస్తాయో మధుకి అర్థం అవ్వటంతో పాపని పక్కన పడుకోబట్టి తనకి జోకుడుతూ తన పక్కన పడుకొని ప్రణవ్ వైపు చూస్తూ ఉంది మధు. రూమ్లోకి వెళ్ళిన తేజాకి నిధి రూమ్లో కనిపించక తనతో ఏం మాట్లాడకుండా నిధి అన్న మాట తనకి గుర్తొస్తుంటే రూమ్లో ఉండాలి అనిపించక బాల్కనీలోకి వెళ్తాడు. నిధి తేజ బాగా బాధపడుతున్నారు. తన మాటల వల్ల అతనికి కోపం వస్తూ ఉన్నా చెయ్యని తప్పుకి అతను శిక్ష అనుభవిస్తున్నాడు అని అర్థం చేసుకొని నిధి ఇంకొక క్షణం ఆలోచించకుండా తను ఫాస్ట్గా బాల్కనీలోకి వెళ్ళి తేజ అని వెనుక నుండి హత్తుకొని ఐఎమ్ సారీ తేజ, నన్ను క్షమించు, నువ్వు కావాలని ఇలా చెయ్యలేదు అని అర్థం చేసుకుంటాను. ప్లీజ్, ఆ వీడియో చూసి నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. మీ మీద నమ్మకం లేకుండా ఉన్నందుకు నన్ను క్షమించు అని నిధి ఏడుస్తూ అడుగుతుంది. నిధి అలా ఏడుస్తూ ఉంటే ప్రేమించిన అబ్బాయిగా తన ప్రేయసి ఇంట్లో కన్నీరు తను చూడకూడదు అని ప్రతి క్షణం అనుకునేవాడిలో అతను కూడా ముందే ఉంటాడు. కానీ నిధి తను అర్థం చేసుకోకుండా మాట్లాడింది అని అతనికి కోపం వస్తూ ఉన్నా ఈ టైంలో తనకి అమ్మా నాన్న సపోర్ట్ కూడా లేదు. కేవలం ఇప్పుడు తనకి నేను మాత్రమే అని అతని మనసుకు అనిపిస్తూ ఉంటే తేజ నిధిని ముందుకు తిప్పుకొని ఏడవకు అని తన కన్నీళ్లను తుడుస్తాడు. తను అన్ని మాటలు అన్నా నిధి మీద కోపం చూపించకుండా అంత సౌమ్యంగా తన కన్నీళ్ళు కూడా చూడలేను అన్నట్లుగా తేజ ఉంటే అతని మనసేనా తను విరిచేసింది తన మాటలతో అని పదే పదే తనకి గుర్తుకు వస్తూ ఉంటే నిధి అసహనంగా తన మీద తనకి అసహ్యం కలుగుతుంటే నన్ను నిజంగా క్షమించావు కదా, మళ్ళీ నన్ను దూరం పెట్టవు కదా, నాకు భయంగా ఉంది, నువ్వు కూడా లేకపోతే నేను ఒంటరిదాన్ని అయిపోతాను, ప్లీజ్ అర్థం చేసుకో తేజ, తెలుసో తెలియక తప్పు చేశాను, ఇంకెప్పుడు నీ విషయంలో ఏ తప్పు చెయ్యను అని ఎక్కిళ్ళు పెడుతూ చెప్తుంది. తేజ చిన్న నవ్వుతో ఇంక చాలు, ఆ ట్యాంక్ కట్టాయి తల్లి, ఇప్పటికే ఇల్లు తడిచిపోయేలా ఉంది అని తేజ అనేసరికి మీకు ఇది కూడా జోక్ లాగే కనిపిస్తుంది. నేనెంత బాధపడుతున్నానో నీకు అర్థం కావట్లేదు. నువ్వు తప్పు చేయకపోయినా నిన్ను అన్ని మాటలు అన్నాను, కనీసం ఒక్క దెబ్బ అయినా కొట్టు, నీ సాటిస్ఫాక్షన్ అన్నా మిగులుతుంది కదా, అప్పుడు నేను తప్పుగా అడిగినప్పుడు నువ్వు నన్ను శిక్షించావు అని నీకు అనిపిస్తుంది అని నిధి చిన్నపిల్లలా మాట్లాడుతుంది. తేజ నిధి వైపు అలాగే చూస్తూ నువ్వు ఏడిస్తేనే తట్టుకోలేను, నేను నీ కంట్ల నుంచి కన్నీళ్ళు వస్తేనే చూడలేను, నేను ఎలా నిన్ను కొడతాను అనుకుంటున్నావే అని తనని గట్టిగా హత్తుకోవటంతో నిధి కూడా తన కన్నీళ్లకు స్వేచ్ఛని ఇస్తూ అతన్ని ఇంకా గట్టిగా హత్తుకుంటుంది. ఇదంతా నువ్వు మధు వదిన కోసం నీ ఆస్తి వదులుకొని అంతస్తులు వదులుకొని తన కోసం ఇంత కష్టపడి తన ప్రాణాలు కాపాడటానికే నువ్వు అన్నయ్య ఇంత చేస్తున్నారు అని అనుకోలేదు. నిజంగా మీ విషయంలో తప్పు చేశాను, నీ తప్పుని నేను ఎలా సరిదిద్దుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని నిధి అనేసరికి
తేజ నిధిని దూరం జరిపి తన వైపు కోపంగా చూస్తాడు. నిధి భయంగా, ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడాను? నా వైపు ఎందుకు అంత కోపంగా చూస్తున్నావు? నాకు భయంగా ఉంది. తేజ, నువ్వెలా చూడకు అని భయంగా వణుకుతూ ఉన్న గొంతుతో మాట్లాడుతూ ఉన్న నిధి, ఇప్పుడు నేనేం మాట్లాడాను? ఎందుకు అంత కోపంగా చూస్తున్నాడు? అక్కడే ఉంటే మళ్ళీ ఏదో ఒక గొడవ జరిగేలా ఉంది అని అనుకుంటూ నిధి అక్కడి నుంచి వెళ్ళటానికి 2 అడుగులు వేస్తుంది. కానీ తేజ నిధిని వెళ్ళనివ్వకుండా తన చెయ్యి పట్టుకొని అతని మీదకి లాక్కుంటాడు. ఇది ఆశ్చర్యంగా కళ్ళు కోడిగుడ్లంతా పెద్దవి చేసి తేజ వైపు చూస్తుంటే తేజ ఐబ్రో ఆఫ్ చేసి, ఏంటి అలా చూస్తున్నావు అని ఇంటెన్స్ వాయిస్తో అడిగేసరికి నిధి అతన్ని గట్టిగా హత్తుకుంటుంది. తేజ నిధి చుట్టూ చేతులు వేసి తనని మరింత తనలోకి అదుముకుంటూ, సారీ నిధి, నీకు అర్థమయ్యేలా చెయ్యాలా చెప్పి ఉండాల్సింది అని తేజ అంటుంటే నిధి తేజ నోటి మీద చెయ్యి అడ్డుపెట్టి, వద్దు, ఇంకేం చెప్పకు. ఎప్పటికే నేను అపార్థం చేసుకొని చాలా నష్టపోయాను. ఇంకా మన మధ్య ఎలాంటి అబద్ధాలకి తోవలేదు అని నిధి చెప్తూ ఉండగానే తన నోటి వెంట మాటలు మోగబోతాయి. బెంగళూరు సిటీలో హైయెస్ట్ బిల్డింగ్, అందులో ఒక చీకటి గదిలో కూర్చొని సిగరెట్ వెలిగించి కాలుస్తూ తన ఎదురుగా ఉన్న మధు ఫోటో వైపు కోరికగా చూస్తూ, పక్కనే ఉన్న ప్రణవ్ ఫోటోని అసహ్యంగా చూస్తూ, నీ చావు ఎప్పటికైనా నా చేతిలోనే అని అతను కోపంగా పిచ్చి పట్టిన వాడిలాగా అరుస్తూ ఉంటే అప్పుడే రూమ్లోకి అడుగుపెట్టిన సాహితి అతని భుజం మీద చెయ్యి వేస్తుంది. అతను సాహితీ చేతిని అసహ్యంగా పక్కకు తోసేసి, హౌ డేర్ యూ టచ్ మీ అని సాహితీ గొంతు పట్టుకుని పైకి లేపుతాడు. సాహితీకి ఊపిరి ఆడటం కూడా ఇబ్బందిగా ఉంటే అది కాదు అని ఏదో చెప్పేలోపే అతని పట్టుకి సాహితీ ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తుంది. కొంచెంలో తన ప్రాణం పోతుంది అన్న సమయంలో సాహితీని విసురుగా దూరంగా తోసి, నన్ను ముట్టుకునే అర్హత నీకు లేదు. నేను కేవలం మధుకి మాత్రమే ఆ స్థానం ఇచ్చాను. ఛీ, నేను చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది అని అతను కోపంగా మాట్లాడుతూ ఉండగానే ఆ రూమ్లో అరుపులు బయటకు వినిపించి ఈశ్వర్ గారు అక్కడికి వస్తారు. అతను ఈశ్వర్ గారి వైపు అసహనంగా చూస్తూ, ఎందుకు ఇక్కడికి వచ్చారు? వెళ్ళండి. మీరు నా ముందుకు వచ్చే అర్హత కూడా మీకు లేదు. మీరు ఇలా నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే నేనేం చేస్తానో కూడా నాకు తెలియదు. చంపేయాలనిపిస్తుంది మిమ్మల్ని. చెప్పిన పని ఏంటి? మీరు చేసేది ఏంటి? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? నాకు నా మధు కావాలి. అప్పుడు కూడా అంతే. దీన్ని పంపించాల్సిన ప్లేసులో మధుని పంపించారు. మధు అంటే నాకు ఎంత పిచ్చో నీకు తెలియదా? తెలిసి కూడా తన విషయంలో ఇంత నెగ్లిజెన్సీ ఏంటి మీకు అని చేతికి అందిన వస్తువులు అన్నీ విసిరి పగలగొడుతూ ఒక గ్లాస్ పగలగొట్టి ఆ గ్లాస్ పీసెస్ని ఈశ్వర్ గారి మెడ దగ్గర గుచ్చుతూ, చెప్పు నాన్న, ఎందుకు ఇలా చేశావు? నా మధుని వాడి చేతిలో ఎందుకు పెట్టావు అని అతను ఎర్రటి నిప్పు కనికల్లా మారిపోయిన అతని కళ్ళని చూసి ఒక్క నిమిషం ఈశ్వర్ గారి వెన్నులో వణుకు పుడుతుంది. జై, నేను చెప్పేది విను అని ఆయన ఏదో చెప్పబోతున్నా, వద్దు, నా పేరు పలికే అర్హత కూడా మీకు లేదు. లాస్ట్ మినిట్ వాడు మిమ్మల్ని చంపేస్తే కనీసం మీ శవాలు కూడా దొరకవు అని నా దగ్గరకు తీసుకువచ్చాను. కానీ మీలాంటి చీప్ క్యారెక్టర్స్ని నేను ఎలా నా ఫ్యామిలీగా ఓకే చేస్తా అనుకున్నారు? మీరు జస్ట్ నా ఆటలో పావులు మాత్రమే అని అతను అక్కడి నుంచి అసహనంగా వెళ్తూ తన ఫోన్ తీసుకొని తన మేనేజర్కి కాల్ చేసి, విత్ 10 మినిట్స్లో ప్రణవ్ కంపెనీలో ఉన్న ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయండి అని చెప్తాడు. అతను కారులో కూర్చొని కార్ డ్రైవ్ చేస్తూ చిన్నప్పుడు మధుతో గడిపిన క్షణాలు అతని కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే వాటిని నాశనం చేసిన ప్రణవ్ కూడా తనకి కనిపిస్తాడు. ఎలా అయినా సరే ప్రణవ్ని చంపి మధుని దక్కించుకోవాలి అని అతని ఆలోచనలు మరింత వేగం పెరుగుతాయి.
జై అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈశ్వర్ గారు సాహితీని బెడ్ మీద కూర్చోబెట్టి తనకి వాటర్ ఇచ్చి, అందుకే నేను అప్పుడే చెప్పింది దాన్ని చంపేద్దాం అని, నువ్వే వినలేదు. ఇప్పుడు చూసావా సాహితి, ఈరోజు వీడు కూడా నిన్ను నన్ను మాట్లాడే అంత స్టేజ్కి వచ్చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనం వీడిని కూడా నమ్మడం చాలా కష్టం. ప్రణవ్ కాకపోతే జై అని నీలాంటి మనస్తత్వం ఏ ఆడపిల్లకి ఉండకూడదు. ఒకరిని ప్రేమిస్తే ఒకరి దగ్గర ఆగిపోవాలి మధులాగా. కానీ నువ్వు నా మేనకోడలువేనా అనిపిస్తుంది. ఛీ అని అసహ్యంగా అక్కడి నుంచి వెళ్ళిపోతే సాహితి వెళ్తూ ఉన్న ఈశ్వర్ గారి వైపు అసహనంగా చూస్తూ, ఎవరు ఎలా పోతే నాకేంటి, నాకు కావాల్సింది డబ్బు, ఆస్తి, పేరు, పలుకుబడి. ఇవేమీ లేని పేదరికంలో నేను పుట్టాను. ప్రణవ్కి నేను ప్రపోజ్ చేసినప్పుడే అతను నా ప్రేమ యాక్సెప్ట్ చేయలేదు. తను ఎప్పుడు మధుకి అట్రాక్ట్ అవుతూ ఉండేవాడు. మీరు ఎంత తను ప్రేమించమని చెప్పినా, నేను ప్రేమించినా అటువైపు కూడా ఆ ప్రేమ ఉండాలి కదా. కానీ అటు ఆ ప్రేమ లేదు, కనీసం జై దగ్గర కూడా ఆ ప్రేమ లేదు. అలాంటప్పుడు ఇంకా నేనేం చెయ్యాలి? వీళ్ళ ప్రేమ చూపించినప్పుడు నాకు బయట ప్రేమ కావాలి అనిపించింది. మనం ప్రేమ చూపిస్తేనే అది ప్రేమ అవుతుందా? మరి ఇతరులు కూడా మన మీద ప్రేమ చూపించాలి కదా అని టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాస్ తీసి విసురుగా కింద కొడుతుంది. హాయిగా నిద్రపోతూ ఉన్న పాపని చూసి మధు ప్రణవ్ వైపు చూస్తుంది. ప్రణవ్ మాత్రం ఏదో ఆలోచిస్తూ అతని ఆలోచనల్లోకి ఒక్క నిమిషం శౌర్య గుర్తుకు రావడంతో అతను ఏమైనా ఇలా చేశాడా అని ఆలోచిస్తూ, అతనే కనుక ఇలా చేశాడు అని తెలిస్తే మధు చెప్పిన వాడి ప్రాణం తీయటం మాత్రం ఆపను అని బలంగా నిర్ణయించుకొని బెడ్ మీద పడుకుంటే మధుకి నిద్ర పట్టక ప్రణవ్ గుండెల మీద తలవాల్చి బావా అని పిలుస్తుంది. చెప్పు మధు అని తనతో తన వెన్ను నిమురుతూ మాట్లాడుతూ ఉన్న ప్రణవ్ ఫేస్ వైపు అలాగే చూస్తూ ఏంట్రా అని అడిగితే, మనకి ఈ టెన్షన్ నుంచి ఎప్పుడు రిలీఫ్ దొరుకుతుంది? నాకు భయంగా ఉంది బావా. ఇక్కడి నుంచి అందరికీ దూరంగా వెళ్ళిపోదాం ప్లీజ్ అని మధు అంటుంది. మధు గొంతులో భయం ప్రణవ్కి అర్థమవుతున్నా కొన్ని రోజుల్లో మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసాం, ఇంకొన్ని రోజులే కదా అని ప్రణవ్ తనకి నచ్చచెప్పి అతను ఆలోచిస్తూ మధుని నిద్రపుచ్చుతాడు. జై కార్ డ్రైవ్ చేసుకుంటూ లోన్లీ ప్లేస్లో కార్ పార్కు చేసి అక్కడే స్టీరింగ్ మీద తల వచ్చి తను గత జ్ఞాపకాల్లోకి వెళ్తూ స్కూల్ డేస్లో ఆగిపోతాడు. మధు ప్రణవ్తో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటుంది, కానీ జైతో మాత్రం నవ్వుతూ మాట్లాడుతుంది. తన నవ్వు కోసమే జై ఏమైనా చేసే పరిస్థితులు. అతని చిన్నప్పటి నుంచి మధు మీద అమితమైన ప్రేమ తనకి మొదలవ్వటంతో అప్పటి నుంచి మధుని అలా ప్రేమగా చూసుకునేవాడు. ప్రణవ్ మధుతో గొడవ పడుతున్నా తనకి మధు అంటే ప్రాణం. ఆ విషయం మధుకు ఎప్పుడూ చెప్పాడు. జైకి ఆ విషయం తెలియకపోయినా ప్రణవ్ ఒకసారి జై కాలర్ పట్టుకుని ఇంకొకసారి తనతో మాట్లాడినా తన పక్కన కూర్చున్నా చంపేస్తాను అని ప్రణవ్ జై బెదిరించి విసురుగా దూరం తోసేస్తాడు. అదే సమయానికి అక్కడికి వచ్చిన మధు జై కింద పడటం చూసి అతన్ని పైకి లేపి కూర్చోబెట్టి అతని మోచేతికి తగిలిన దెబ్బకి తన హ్యాండ్ కర్చీఫ్తో కట్టుకట్టి ఎవరిది చేసింది అని అడుగుతుంది. జై ఇంకెవరు చేస్తారు, ప్రణవ్ ఇలా చేశాడు అని చెప్తాడు. మధు ఆశ్చర్యంగా ఎందుకు ఇలా చేశాడు అని అనుకుంటూ సరే నువ్వు ఏడవకు, నేను బావని అడుగుతానే అని మధు చెప్పి అక్కడి నుంచి క్లాస్కి వెళ్ళిపోతే జై మధు ప్రణవ్ని బావ అన్న దగ్గరే ఆగిపోయి అతని కోపం మరింతగా పెరిగిపోతుంది. జై మధు 9th క్లాస్, ప్రణవ్ 10th క్లాస్ కావటంతో అతని మీద కంప్లైంట్ చేయాలన్న మధు భయపడుతుంది. ప్రణవ్ని చూస్తే మధు చాలా దూరంగా పారిపోతుంది. కానీ ప్రణవ్కి మాత్రం ఎప్పుడు మధుతో ఉండాలి, తను మధుతో మాట్లాడాలి అని ప్రతి నిమిషం ఆలోచిస్తూనే మధుతో టైం స్పెండ్ చేయాలి, తనతో గొడవ పడైనా సరే తనతో తన పక్కనే ఉండాలి అని ప్రణవ్ ఎప్పుడు అనుకుంటాడు. కానీ వాళ్ళ మధ్యలోకి జై రావటం ప్రణవ్కి నచ్చదు. జై తనకి వస్తున్న ఫోన్ కాల్కి డిస్టర్బ్ అయి ఈ లోకంలోకి వచ్చి స్క్రీన్ మీద అందంగా నవ్వుతూ ఉన్న మధు ఫోటోని చూసి అలాగే ఉండిపోతాడు. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీలో చిన్న క్లారిఫికేషన్. జై అన్నాడు అని ప్రణవ్కి తెలియదు.
అసలు జై ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? ప్రణవ్కి జై బ్రతికే ఉన్నాడు అని ఎందుకు తెలియదు? అది స్టోరీలో తెలుస్తుంది. ఇప్పుడు విలన్ రివీల్ అయిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మధు లేచి చూసేసరికి ప్రణవ్ పక్కన కనిపించడు. మధు కంగారుగా ఎక్కడికి వెళ్ళారు అని బయటికి వచ్చి చూస్తే అప్పటికే ప్రణవ్ వెళ్ళి సుమారు 2 గంటల సమయం అవుతుంది అని ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్పేసరికి మధు కంగారు పడిపోతుంది. తేజ కంగారు పడకు, ఎక్కడికి వెళ్ళడు, వచ్చేస్తాడు అని తను చెప్పడంతో మధు ప్రణవ్ గురించి ఆలోచిస్తూ భయంగా రూమ్లోకి వెళ్ళి పాపను నిద్రలేపి రెడీ చేసి తనకి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తుంది. శౌర్య వాళ్ళ ఇంట్లో అమృతకి నిద్ర పట్టక తన తల్లి తమ్ముడు ఎప్పుడు తన దగ్గరే ఉన్నారు, తనకి ఎలాంటి కష్టం రాదు, సునంద నుంచి ఎలాంటి ఆపద రాదు అని ప్రశాంతంగా నిద్రపోతుంది. శౌర్య ఎప్పుడూ తనకి మార్నింగ్ నిద్రలేచే అలవాటు ఉండటంతో తను జాగింగ్కి వెళ్ళటం కోసం రూమ్లో రెడీ అయ్యి హెడ్ ఫోన్స్ పెట్టుకుని హాల్లోకి వచ్చిన శౌర్య అలాగే ఆశ్చర్యంగా నిలబడిపోతాడు. ఏమయ్యింది? ఏదో కొత్తగా చూస్తున్నట్లు చూస్తున్నావు, ఎప్పుడు నన్ను చూడలేదా ఏంటి అని ప్రణవ్ అంటున్న మాటలకు శౌర్య పెట్టుకున్న హెడ్ ఫోన్స్ తీసి నువ్వేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడిగితే చెప్తా, తొందరెందుకు అని ప్రణవ్ కోపంగా శౌర్య చెంప మీద బలంగా కొడతాడు. శౌర్య ఆశ్చర్యంగా ప్రణవ్ వైపు అలాగే చూస్తూ ఉంటే చెప్పు, నువ్వే కదా ఇదంతా చేసింది అని తన కాలర్ పట్టుకొని కోపంగా అరుస్తూ ఉన్న ప్రణవ్ని చూసి అసలు ఎందుకు ప్రణవ్ ఇక్కడికి వచ్చాడు, నేనేం చేశాను అని ఏదో ఆలోచిస్తూ ఉన్న శౌర్య ప్రణవ్ మరో చెంప మీద కొడతాడు. వీళ్ళ అరుపులకి నిద్రమత్తులో నుంచి మేలుకున్న అమృత కిందకు వచ్చి చూస్తే ఎవరో తెలియదు కాబట్టి అమృత కంగారుగా ప్రణవ్ ఎదురుగా నిలబడుతుంది. ప్రణవ్ అసహనంగా నువ్వు ఎవరు మధ్యలో అని తనని పక్కకి తోసయ్యబోతూ ఉంటే శౌర్య అమృతని గట్టిగా పట్టుకొని తను నా భార్య అని పెద్దగా అరుస్తాడు. ప్రణవ్ ఒక్క నిమిషం ఆశ్చర్యపోయినా నువ్వు పెళ్లి చేసుకున్నావా అని అనుమానంగా అడిగితే అవును, మాకు నిన్నే మ్యారేజ్ అయ్యింది, ఇప్పుడేంటి నీకు డౌట్ తీరిందా, అసలు ఎందుకురా ఇంటికి వచ్చి అలా కొడుతున్నావు అని అడిగితే నిజంగా నీకేం తెలియదా, నువ్వు మా మీద అటాక్స్ ప్లాన్ చేయలేదా అని ప్రణవ్ అరిచేసరికి శౌర్య అసలు బుద్ధుండే మాట్లాడుతున్నావా, నీ మీద అటాక్స్ ప్లాన్ చేయటం ఏంటి, పిచ్చి కాని పట్టిందా నీకు అని శౌర్య అరుస్తూ ఉంటే ఎందుకు చెయ్యవు, అప్పుడు చేసావు కదా మధుని అని ప్రణవ్ అమృత ముందు ఏమీ చెప్పలేక మౌనంగా మారిపోతాడు. అమృత నువ్వు వెళ్ళి కాఫీ తీసుకునిరా అని శౌర్య అమృతని అక్కడి నుంచి పంపించేస్తాడు. చూడు ప్రణవ్, నాకు నిజంగా తెలియదు అసలు మధు ఎక్కడ ఉంది, తన ప్రాణాలతోనే ఉందా అని శౌర్య మధు గురించి అడిగితే తన గురించి పక్కన పెట్టు అని శౌర్యకి జరిగింది మొత్తం ప్రణవ్ చెప్తే శౌర్య ఒక్క నిమిషం అలాగే ఉండిపోతాడు. ఇంతలో అమృత కాఫీ తీసుకొని రావటంతో ప్రణవ్ నువ్వు కాఫీ తాగుతూ ఉండు, ఇప్పుడే వస్తా అని రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని కిందకి వచ్చి అమృత డాక్టర్కి కాల్ చేశాను, కొంచెం సేపట్లో డాక్టర్ వస్తారు, మీ తమ్ముడిని అమ్మని డాక్టర్ చూసుకుంటారు, నువ్వు కాలేజ్కి వెళ్తే వెళ్ళు, లేదంటే ఇంట్లోనే వెళ్ళు, అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాం అని శౌర్య ప్రణవ్ చెయ్యి పట్టుకొని బయటికి లాక్కొని వెళ్తాడు. శౌర్య కార్ స్టార్ట్ చేసి ప్రణవ్తో తన ఆఫీస్కి వెళ్ళి నిజంగా నువ్వు మధు ప్రాణాల కోసమే ఇదంతా చేశావా అని చాలా సంతోషంగా అడుగుతాడు శౌర్య. అవును, తన ప్రాణాల కోసమే చేశాను, అసలు సమస్య అది కాదు, ఎవరో మమ్మల్ని చంపటానికి ప్రయత్నిస్తుంది, దానిలో నీ హస్తం కనుక ఉంది అని తెలిస్తే శౌర్య ఫ్రెండ్ అని కూడా చూడను అని ప్రణవ్ కోపంగా అరిచి బయటకు వెళ్తూ ఉన్న ప్రణవ్ వెనకాలే శౌర్య కూడా అడుగులు వేస్తాడు.
ప్రణవ్ వెంట వస్తున్న శౌర్యాని అసహనంగా చూస్తూ, ఇప్పుడు నువ్వెక్కడికి అని అడిగితే, ప్లీజ్ ఒక్కసారి మధుని చూడాలని ఉంది, ప్లీజ్ ఒక్కసారి తీసుకువెళ్ళవా? ఇంకేం అడగను ప్లీజ్, ఎలాగో నాకు మ్యారేజ్ కూడా అయిపోయింది, ఇంకా ఏంటి నీ ప్రాబ్లం అని శౌర్య అసహనంగా అంటుంటే ప్రణవ్ శౌర్య వైపు వింతగా చూస్తాడు. ఈసారి ప్రణవ్ డ్రైవింగ్ సీట్లోకి మారితే శౌర్య ప్రణవ్ పక్కన కూర్చొని ఎప్పుడెప్పుడు మధుని చూస్తానా అని ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటాడు. తేజ ఇంటి ముందు కారు పార్కు చేసిన ప్రణవ్ ఫాస్ట్గా కారు దిగి వెళ్ళిపోతుంటే శౌర్య అతని వెనకాలే లోపలికి వెళ్తాడు. తేజ హాల్లో కూర్చొని ఉండేసరికి ప్రణవ్ రావటమే ఫాస్ట్గా ప్రణవ్ దగ్గరికి వెళ్ళి, బావా ఎక్కడికి వెళ్ళావు? మధు ఎంత కంగారు పడుతుందో తెలుసా అని అడుగుతూ పక్కనే ఉన్న శౌర్య వైపు చూసి ఎవరు అని అడుగుతాడు. మధు ఎక్కడా తేజ అని ప్రణవ్ అడిగితే తన రూమ్లో ఉంది అని తేజ నిధి వైపు చూస్తాడు. నిధి మధు దగ్గరికి వెళ్ళి, వదిన నిన్ను పిలుస్తున్నారు అని నిధి మధుని తీసుకొని వస్తే శౌర్య ఒక్క నిమిషం మధుని చూసి అసలు తనేనా అని గుర్తుపట్టలేకుండా మారిపోయిన మధు రూపురేఖలు చూసి ఆశ్చర్యంగా మధు అని అంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వింటున్న అతని స్వరానికి మధు ఒక్క నిమిషం తప్పు చేశానేమో అని తల వంచుకుంటే శౌర్య మధు దగ్గరకు వేగంగా అడుగులు వేసి తన దగ్గరకు వెళ్ళి నిలబడి మధు అని తనని మరోసారి పిలుస్తాడు. ప్రణవ్ శౌర్య తన దగ్గరికి వచ్చిన మధు అలాగే నిలబడి వాళ్ళ వైపు చూస్తూ ఉంటే మధు మనసులో, అంటే బావకి నిజంగా నా మీద అనుమానం లేదు, కేవలం నా కోసం మాత్రమే బావ అలా ప్రవర్తించాడా అని ఆలోచిస్తూ ఉన్న మధు మరోసారి శౌర్య పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి తడబడుతూ ఉన్న గొంతుతో శౌర్య అని అంటుంది. శౌర్యకి మధును చూస్తే కళ్ళు వెంట కన్నీళ్లు రావటంతో అవి ఎవరికి కనపడకుండా తుడుచుకొని ఎలా ఉన్నావు అని ఆరాధనగా తనని పలకరిస్తాడు. మధు ఏం మాట్లాడకుండా మౌనంగా తల ఊపి ప్రణవ్ వైపు చూస్తుంది. శౌర్య మనసులోనే, దుర్మార్గుడా ఎంతలా తనని మార్చేశావు, నాతో ఎప్పుడు సరదాగా మాట్లాడుతూ ఉండేది, ఇప్పుడు నీ వల్ల కనీసం నాతో ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు, సైకో శాడిస్ట్ అని ప్రణవ్ని నోటికి వచ్చినవన్నీ తిట్టుకొని మనసులోనే సాటిస్ఫై అవుతాడు శౌర్య. ప్రణవ్ శౌర్య వైపు ఒక లుక్ ఇచ్చి, నీ మనసులో తిట్టుకున్నది చాలే, కానీ ఇంకా మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ప్రణవ్ చెప్పి మధు చెయ్యి పట్టుకొని రూమ్లోకి వెళ్ళిపోతాడు. తేజ మిమ్మల్ని డ్రాప్ చెయ్యనా అని అడిగితే వద్దు, అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను అని ప్రణవ్ వచ్చిన కారులోనే శౌర్య వెళ్ళిపోతాడు. నిధి సావిత్రి గారితో మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన అమ్మాయి తేజ ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అని అడుగుతుంది. అందరూ ఆ అమ్మాయి వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే తేజ కోపంగా ఆ అమ్మాయి వైపు చూసి, చూడు మను, నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఆ విషయం నీకు తెలుసు, తెలిసి కూడా ఎవరో ఫేస్ మార్చి వీడియో క్రియేట్ చేసి నువ్వు ఎందుకు దిగజారినా నిన్ను చూస్తూ ఎందుకు సైలెంట్గా ఉన్నాను అంటే నువ్వు మా ఇంట్లో అమ్మాయివి కాబట్టి మీకు నా చెల్లి స్థానం ఇచ్చాను, అంతేకాని నా భార్య స్థానం నీకు ఎప్పటికీ ఇవ్వను, నా భార్య స్థానం మాత్రం ఎప్పటికీ నా నిధికి మాత్రమే సొంతం, నీ వెనక ఎవరున్నారో కనిపెట్టగలను, కానీ ఎందుకు వదిలేస్తున్నానో అర్థం చేసుకో, ఆడపిల్లవి హద్దుల్లో ఉంటే నీకే మంచిది అని తేజ అక్కడి నుంచి వెళ్తూ నిధి వైపు కొన్ని క్షణాలు చూస్తూ అతను రూమ్లోకి వెళ్తాడు. నిధి వెళ్ళిన తేజ వైపు బాధగా చూస్తూ, నిజంగా తేజ చాలా మంచివాడే, నేనే అతన్ని అర్థం చేసుకోకుండా తప్పుగా ప్రవర్తించాను, ఇప్పుడు నిజం తెలుసుకొని ఏం లాభం, తేజ నన్ను క్షమించినా నాకెందుకు ఆ గిల్టీ ఫీలింగ్ పోవట్లేదు అని అనుకుంటూ సావిత్రి గారు ఏదో చెప్తూ ఉంటే అది వింటూ అక్కడే కూర్చుంటుంది. అను తేజ చెప్పిన ఆన్సర్కి తనకి నచ్చక అక్కడి నుంచి తన కార్ స్టార్ట్ చేసుకుని ఎవరికో కాల్ చేస్తూ బయటకు వెళ్ళిపోతుంది. రూమ్లోకి వెళ్ళిన ప్రణవ్ మధు వైపు అలాగే చూస్తూ, ఏంటి నిన్ను ప్రేమించిన అమర ప్రేమికుడు శౌర్యాన్ని చూసి అలా ఉండిపోయావు, వాడి గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా అని ప్రణవ్ తనకి వస్తూ ఉన్న నవ్వని దాచుకుంటూ అడుగుతాడు.
ప్రణవ్ మాటలకి మధు కోపంగా ప్రణవ్ వైపు చూస్తూ ఉంటే, ఏంటి మేడం అంత కోపం? అంతేలే, నేనంటే నీకు ఎప్పుడు కోపం అసహ్యమే కదా, ఎలాగో నేనంటే ఇష్టం లేదు అని అంటున్న ప్రణవ్ మాటలు మధుకి మరింత కోపం రప్పిస్తుంది. ప్రణవ్ ఇంకా మధుని ఉడికించడానికి అని శౌర్య గురించి ఏవేవో మాట్లాడుతూ ఉంటే ఇంకా కోపం తట్టుకోలేని మధు పక్కనే ఉన్న వాటర్ బాటిల్ క్యాప్ తీసి ఫోర్స్గా ప్రణవ్ ఫేస్ మీద బాటిల్లో వాటర్ విసురుగా పోసేస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ మన ప్రణవ్ రియాక్షన్ ఏమై ఉంటుంది? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్.